కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నీటిని ఎత్తిపోసేందుకు నేరపూరిత నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మోటార్లను ఆన్ చేయకుంటే 20 జిల్లాల రైతులతో కలిసి వెళ్లి మోటార్ ఆన్ చేస్తామని హెచ్చరించారు హరీష్ రావు. వరద వచ్చి నెల రోజులు దాటింది కానీ ఇప్పటికీ మోటార్లు ఆన్ చేయలేదు. అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం. అంటే వరద నీళ్లను ఎత్తిపోసుకోకపోతుంటే, కళ్ళ ముందు నీళ్లు పోతుంటే పట్టించుకోకపోతే ఇది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది, క్రిమినల్ నెగ్లిజెన్స్. అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు బట్టవు, రైతు ప్రయోజనాలు బట్టవు, కేవలం రాజకీయాలేనా? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ గారి మీదనో నీలాప నిందలు వేయడమే మీ డ్యూటీయా? ప్రభుత్వం దేనికోసం ఉన్నది? తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేం మాత్రం చూస్తూ ఊరుకోం. రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదుగాక ఊరుకోదు. మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం. మొత్తం 20 జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం, మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం. బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా, మరి ప్రజలతో మమ్మల్ని కదలమంటారా మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకు ఇచ్చిన 65 టీఎంసీలు? 34% మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది. ఆ 34 కూడా వాడుకునే తెలివి లేదా నీకు? 28% ఎందుకు వాడినావు? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు. ఇలా పాలమూరు కింద మనకు 2-3 చిన్న చిన్న రిజర్వాయర్లే కట్టలే మీరు. ఆ బుడ్డ రిజర్వాయర్లు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. అవన్నీ నింపుకొని మొదటి పంటకు నీళ్లు ఇవ్వచ్చు కదా. రైతులకు ఈ పంటకు నీళ్లు ఇస్తామని అనౌన్స్ చేసేస్తే నార్లు పోసుకుంటారు, విత్తనాలు వేసుకుంటారు. బ్రహ్మాండంగా 3,10,000 ఎకరాల్లో పంట పండుతుంది కదా. వై ఆర్ యూ నాట్ స్విచ్చింగ్ ఆన్ ద మోటార్స్? ఎందుకు గుడ్లు అప్పగించి చూస్తున్నారు? ఏం వరద కనబట్టలేదా మీ కళ్ళకు? గేట్లెత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎడిపోతాయి, పులిచింతలా ఆంధ్రకు పోతాయి. మళ్ళీ కిందికి వదులేనా నీ పనిగా? నీళ్ళు తీసుకునే తెలివి లేదా నీకు? ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా. ఏది నీ చేతలు? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్?